కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రాముఖ్యమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించటం, వ్రతం చేయటం వంటి కర్మలను చేయటం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. ఆజమీలుడు, అంబరీషుడు వంటి పురాణ పురుషుల కథలు కూడా ఈ పురాణంలో ప్రస్తావించబడ్డాయి. కార్తీక పురాణం స్కంద పురాణం మరియు పద్మ పురాణంలో కూడా ప్రస్తావించబడింది. నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు కార్తీక మాసపు మహత్యం గురించి సుత మహర్షిని అడిగారు. సుత మహర్షి ఈ పురాణం బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు మరియు లక్ష్మీదేవికి వివరించినట్లు చెప్పారు. ఈ పురాణాన్ని వినడం వల్ల మనుషులు ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు మరియు పరలోకంలోని సుఖాన్ని పొందుతారు అని తెలిపారు. పురాణం ప్రకారం పార్వతీదేవి శివుడిని అన్ని వర్ణాల వారికి సమానంగా ఉపయోగపడే ఒక వ్రతాన్ని చెప్పమని కోరింది. శివుడు ఆమెకు కార్తీక వ్రతం గురించి వివరించాడు. శివుడు పార్వతీదేవికి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక వ్రతాన్ని వివరించినట్లు చెప్పాడు. జనక మహారాజు కార్తీక మాసపు పవిత్రత గురించి తెలుసుకోవాలని వశిష్ఠ మహర్షిని అడిగాడు. వశిష్ఠ మహర్షి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల మానవులు అన్ని పాపాల నుండి విముక్తి పొందవచ్చు అని వివరించారు. ఈ వ్రతాన్ని ఆచరించటానికి వయసు, కులం లేదా ఆర్థిక స్థితి ముఖ్యం కాదు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి దేవుల్ని పూజించాలి. కార్తీక పురాణాన్ని చదవటం మరియు దీపారాధన చేయటం కూడా ముఖ్యమైన అంశాలు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని వశిష్ఠ మహర్షి చెప్పారు. కార్తీక పురాణం మొదటి అధ్యాయం. ఒకరోజు నైమిషారణ్యం నందు సౌనకాది మహామునులు కలిసి గురుతత్యులైన సుత మహర్షిని ఇలా కోరారు. ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను, వేదాంగాలను, రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. కార్తీక మాసం పవిత్రతను, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. సౌనకాది మహామునుల కోరికను మన్నించిన సుత మహర్షి ఇలా అంటున్నారు. ఓ ముని పొంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించాడు. అదే సమయం నందు లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినటం వల్ల మానవులు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ గాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకల ఐశ్వర్యాలు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గమునందు వ్యవహరిస్తుండగా పార్వతీదేవి పరమేశ్వరుడితో, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలగజేసి మానవులంతా కుల మత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతటా పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు. దేవి, నీవు అడిగిన వ్రతం ఒకటి ఉన్నది. అది స్కంద పురాణంలో ఉపపురాణంగా విరజిల్లుతున్నది. దానిని వశిష్ఠ మహాముని మిథిల రాజు అయిన జనక మహారాజుకి వివరించాడు. అటు మిథిల నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యములతో సత్కరించి, ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని ఇలా అడిగాడు. ఓ మహామునివర్య, మీ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులయ్యాము.
మీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణం ఏమిటి అని కోరారు. వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు. జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చెయ్యాలని నిర్ణయించాను. అందుకు కావలసిన ధన సైన్య సహాయాన్ని నిన్ను కోరవచ్చాను అని అన్నారు. తాను వచ్చిన కార్యాన్ని వివరించాడు. దీనికి జనకుడు, మునిపుంగవ, అలాగే ఇస్తాను, స్వీకరించండి. కానీ ఎంతో కాలంగా నాకు ఒక సందేహం ఉన్నది. మీలాంటి దైవాజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నిటిలో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనం ఏమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలో సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని కార్తీక వ్రత విధానం చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, ఎవరు అయినా, ఏ వయసు వారైనా, పేద ధనిక తారతమ్యం లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాలను పొందగలరు. కార్తీక మాస ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసాన్ని ఆదిదేవత అయిన దామోదరుని నమస్కారం చేయాలి. ఓ దామోదర, నేను చేసే కార్తీక మాస వ్రతాన్ని ఎలాంటి ఆటంకం రానియకుండా నన్ను కాపాడు అని ధ్యానించి ప్రార్థించాలి అని వివరించారు వ్రత విధానం గురించి చెబుతూ. ఓ రాజా, ఈ వ్రతాన్ని ఆచరించే రోజులలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానము ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునికి, భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై 3 దోసిళ్ళు నీరు పొయ్యాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యగా నదులైన గంగా నది, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున నదులలో ఏ ఒక్క నదినైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకువచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి. గంధం తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదలు కానీ కూర్చుని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం వేళ సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి. అందరికీ పంచి తాను భుజించాలి. తర్వాతి రోజు మృష్టాన్నంతో భూతతృప్తి చెయ్యాలి. ఈ విధంగా వ్రతంను ఆచరించిన మహిళలు, మగవారు గత జన్మల్లో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయటానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసిన, వ్రతం చేసిన వారిని నమస్కరించిన వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.
ఇది స్కంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం.